అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో ఇందు ప్రాజెక్టుకు నాటి వైఎస్ సర్కారు భూవిందు చేసిందని సిబిఐ తేల్చింది. 8,844 ఎకరాల భూమిని ఉదారంగా కేటాయించడం సహా ఇందుకు అడ్డదారిలో 1,207 కోట్ల రూపాయల లబ్ధి చేకూరేలా వ్యవహరించిందని లేపాక్షిపై దాఖలు చేసిన అభియోగపత్రంలో కళ్లకు కట్టినట్లు వివరించింది. ఈ భూ కేటాయింపులకు ప్రతిఫలంగా ఇందు శ్యాంప్రసాద్ రెడ్డి జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్ లోకి 50 కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో మళ్లించారని స్పష్టం చేసింది. అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూ కేటాయింపు ప్రక్రియ అంతా అవకతవకల మయమే అని సిబిఐ నిర్ధారణకు వచ్చింది. ఈ సంస్థకు బెంగళూరు విమానాశ్రయం సమీపంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న భూమిని కేటాయించడంలో అధికారులంతా కుట్రపూరితంగా వ్యవహరించారని లేపాక్షిపై దాఖలు చేసిన అభియోగ పత్రంలో సిబిఐ వివరించింది. అభియోగ పత్రంలో ప్రధాన అంశాలను పరిశీలిస్తే లేపాక్షి నాలెడ్జ్ హబ్ కోసం భూములు కేటాయించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ కార్యాలయం ఏపీఐఏసీకి లేఖ రాయడంతో ఈ సంస్థ అంటూ ఒకటి ఉందని అధికారులకు తెలిసొచ్చిందని సిబిఐ పేర్కొంది. ప్రభుత్వం లేపాక్షి నాలెడ్జ్ హబ్ కోసం అసైన్డ్ భూమి ఎకరా 1,75,000, ప్రభుత్వ భూమి 50,000 చొప్పున 8,844 ఎకరాల్ని కేటాయించింది. ఇందుకోసం లేపాక్షి నాలెడ్జ్ హబ్ 119 కోట్లు చెల్లించింది. ఈ భూములను ప్రభుత్వం లేపాక్షికి కేటాయిస్తే అందులో 4,650 ఎకరాల్ని హిందూ ప్రాజెక్ట్ బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టింది. ఈ భూముల విలువను 830 కోట్లుగా లెక్కగట్టారు. సరాసరిన ఎకరా 15 లక్షలుగా ధర నిర్ణయించారు. ఫలితంగా ప్రభుత్వం ఇచ్చిన మొత్తం భూమి విలువ 1,326.6 కోట్లు కాగా ప్రభుత్వానికి చెల్లించిన 119 కోట్లు మినహాయిస్తే ఇందు 1,207.6 కోట్లు ప్రయోజనం పొందింది. అసలు లేపాక్షి వ్యవహారం మూలాల్లోకి వెళితే అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో 2006 మే తర్వాత ప్రత్యేక ఆర్థిక మండలి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేశారు. భూసేకరణపై పత్రికల్లో కథనాలు రావడంతో తాత్కాలికంగా వాయిదా వేసి 2007 సెప్టెంబర్లో మళ్లీ భూసేకరణ కోసం ఏపీఐఏసీ జోనల్ మేనేజర్ అనంతపురం కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపారు. భూస్వాధీన ప్రక్రియ పూర్తి కాకముందే భూమిని తమ పరం చేయాలని అదే ఏడాది డిసెంబర్లో ఏపీఐఏసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి కలెక్టర్ కు లేఖ రాశారు. మరోవైపు 2008 మార్చి 24న లేపాక్షి హబ్ పై సమావేశానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏపీఐఏసీకి సమాచారం వచ్చింది. అదే రోజు లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రెసిడెంట్ గా పేర్కొంటూ ఎస్ బాలాజీ అనే వ్యక్తి చిలమత్తూరు మండలంలో 10,000 ఎకరాల భూమిని లేపాక్షి కోసం కేటాయించాలని $2 బిలియన్ పెట్టుబడితో చేపట్టే పలు కార్యక్రమాలతో 50,000 మందికి పైగా ఉపాధి లభిస్తుందని ఏపీఐసీ ఎండీ బీపీ ఆచార్యకు లేఖ రాశారు. ఇదంతా హిందూ ప్రాజెక్ట్స్ శ్యాంప్రసాద్ రెడ్డి కుట్రతోనే జరిగిందని సిబిఐ తేల్చింది. భూములు సేకరించడానికి బాలాజీ మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరించారని గుర్తించింది. దరఖాస్తు చేసే సమయానికి లేపాక్షి నాలెడ్జ్ హబ్ రిజిస్టర్ కూడా కాలేదు. కానీ ఈ సంస్థ నుంచి లేఖ అందగానే భూముల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వ మెమోను సవరించాలని ఏపీఐసీ ఎండీ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. 2008 మార్చి 24న లేపాక్షి నాలెడ్జ్ సిటీ హబ్ ఏర్పాటు కాగా అదే రోజు ప్రభుత్వ భూమిని ఇచ్చేందుకు అడ్వాన్స్ గా 10 కోట్లు చెల్లించాలని ఏపీఐసీ ఈడీ మురళీధర్ రెడ్డి సంస్థకు లేఖ రాశారు. మరోవైపు 2008 ఏప్రిల్ 17న చిలమత్తూరు తహసీల్దార్ 1,270 ఎకరాల భూమిని ఏపీఐసీ జోనల్ మేనేజర్ కు స్వాధీనం చేశారు. మరుసటి రోజే ఈ భూమిని లేపాక్షికి అప్పగించాలని బాలాజీ ఏపీఐసీ ఎండీకి లేఖ రాయడంతో ఒక నిర్దిష్ట ప్రక్రియ అనుసరించకుండా వెంటనే భూమిని సంస్థకు స్వాధీనం చేశారు. గోరంట్ల మండలంలో మరో 5,773 ఎకరాల భూమిని అదే ఏడాది ఆగస్టు 15 నాటికి నాలెడ్జ్ హబ్ కు అప్పగించారు. మొత్తం 10,000 ఎకరాల భూమి లేపాక్షి నాలెడ్జ్ హబ్ కోసం అడిగితే ప్రభుత్వం మాత్రం 16,433 ఎకరాలు గుర్తించింది. చివరకు 8,844 ఎకరాల భూమిని లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో సేల్ డీడ్ రాసిచ్చేశారు. ఎంఓయూ ముసాయిదాకు సీఎం 2008 డిసెంబర్ 16న ఆమోదముద్ర వేశారు. అదే నెలలో ఎంఓయూపై ఇరుపక్షాలు సంతకాలు చేశారు. 8,844 ఎకరాల భూమిని 16 సేల్ డీడ్ల ద్వారా 2009 ఫిబ్రవరి నుంచి అప్పగించింది. లేపాక్షిలో భూములు తాకట్టు పెట్టేందుకు నిరభ్యంతర పత్రాన్ని ఏపీఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి కుట్రపూరితంగా జారీ చేశారు. దీని ఆధారంగా హిందూ ప్రాజెక్ట్స్ భూముల్ని తాకట్టు పెట్టి బ్యాంకు రుణాలు పొందింది. ఎకరాకు 15 నుంచి 21.5 లక్షల వరకు బ్యాంకు నుంచి రుణం పొందింది. తర్వాత బాలాజీ ఏపీఐసీ ఈడీ అనుమతి మేరకు లేపాక్షి భూముల్ని శ్యాంప్రసాద్ రెడ్డి అధీనంలో ఉన్న సంస్థలకు విక్రయించారు. ఎలాంటి ప్రజా ప్రయోజనం లేకుండా జగన్ ఒత్తిడికి తలొగ్గి రాజశేఖర్ రెడ్డి ఈ నిర్ణయాలు తీసుకున్నారని, ఇందుకు ప్రతిఫలంగా జగతిలో హిందూ ప్రాజెక్ట్స్ శ్యాంప్రసాద్ రెడ్డి 50 కోట్లు పెట్టుబడిగా పెట్టారని సిబిఐ తేల్చింది.